నిజంగా మీరు ఎదగాలని సీరియస్‌గా సంపాదించుకోవాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని స్కీమ్ మీకిది చాలా సహాయపడుతుంది. ఆడవారు ఎవరైనా సరే సొంతగా వ్యాపారం చేయాలని ఆలోచన ఉన్నా, మీకు ఎటువంటి హామీ మరియు ఆదాయం లేకపోయినా మహిళలకు వ్యాపారం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా ఉద్యోగిని స్కీమ్ అనేది ప్రవేశపెట్టింది. దీనికి ఎవరు అర్హులు? బ్యాంకులో ఎంతవరకు మీకు లోన్ వస్తుంది? వడ్డీ ఏమైనా కట్టాలా? లేదా సబ్సిడీ ఏమైనా ఉందా? దీని గురించి పూర్తి సమాచారం నేను ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మహిళలందరూ తప్పనిసరిగా చూడాల్సిన వీడియో. జాగ్రత్తగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇది అతి సులువుగా బ్యాంకులో లోన్ ఎలా తీసుకోవాలనేది మీకు తెలిసిపోతుంది. అలాగే ఈ తెలుగు సమాచారం ఆన్లైన్ ఛానల్ మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. అలాగే ఇటువంటి వీడియో మీకు వాల్యుబుల్ అయితే దీన్ని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సో దట్ ఇటువంటి వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళు కూడా ఏదైనా లోన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. తద్వారా మీ ద్వారా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మాకు కూడా కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది. సో మనం వెయిట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఆడవాళ్ళు ఎవరైనా సరే కొత్తగా వ్యాపారం చేయాలన్నా లేక ఉన్న వ్యాపారం పెంచుకోవాలనుకున్నా వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని స్కీమ్ కింద మహిళలకు బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పించే సరికొత్త అవకాశం కల్పించింది. అయితే ఈ మహిళలు ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ లేదా మీ అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్ళి ఈ ఉద్యోగిని స్కీమ్ గురించి మీ మేనేజర్తో సంప్రదించండి. సంప్రదించిన తర్వాత మీరు ఏదైనా కొత్త వ్యాపారం పెట్టాలని ఆలోచన ఉన్నా ఆ మేనేజర్ని సంప్రదించండి. సంప్రదించిన తర్వాత మీరు ఏదైనా కొత్త వ్యాపారం పెట్టుకోవాలని ఆలోచన ఉందో, అది ఎంతవరకు ఖర్చు అవుతుందో అది బ్యాంక్ మేనేజర్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. గుర్తుపెట్టుకోండి, అది పెట్టుబడి 3 లక్షల కంటే మించకూడదు. అయితే అది కూడా మీరు ఎటువంటి వ్యాపారం పెట్టుకోవాలో వారికి కంప్లీట్గా చెప్పాలి. పెట్టుబడి అనేది ఖచ్చితంగా 3 లక్షల లోపు మాత్రమే ఉండాలి. మీరు చేసే వ్యాపారం చిన్నదే ఉండాలి. లైక్ ఎటువంటిదంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా శారీ షాప్ పెట్టుకోవాలన్నా, క్రేయాన్ షాప్ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలన్నా, పాపడ్ బిజినెస్ ఏదైనా పెట్టుకోవాలన్నా, లేకపోతే చాక్ పీస్ డిపార్ట్మెంట్ ఏదైనా పెట్టుకోవాలన్నా, అటువంటి చిన్న చిన్న వ్యాపారాలు మీరు 3 లక్షల లోపు అయితే 3 లక్షల లోపు పెట్టుబడి అయితే ఉంటేనే మీకు ఈ లోన్ అనేది శాంక్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వ్యాపారానికి తీసుకున్న లోన్ని మాత్రం ఆ డబ్బులు వేరే అవసరాలకు మాత్రం వాడుకోకూడదు. దయచేసి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక జిరాక్స్ మిషన్ కానీ లేదా ఒక బుక్ బైండింగ్ మిషన్ కానీ ఏదైనా కొనాలనుకుంటే మీరు ఆ మిషన్ గురించి వారికి చెప్పాలి, చూపించాలి. వారు దాన్ని బేస్ చేసుకుని మీకు లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. ఒకవేళ మీరు లోన్ శాంక్షన్ అయిన తర్వాత 0% ఎవరికి వస్తుంది అనేది మనం చూసినట్లయితే ఎస్సీలకి, ఎస్టీలకి మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి మాత్రమే ఈ 0% వడ్డీ వర్తిస్తుంది. అలాగే మిగతా వారికి 10-15% వరకు ఉండవచ్చు. డిపెండ్స్ ఆన్ మీ బ్యాంక్ ఏదైతే మీరు అప్లై చేసుకుంటున్నారో ఆ బ్యాంకుకి సంబంధించిన పర్సంటేజ్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు తీసుకుంటారు. అలాగే ఈ స్కీమ్లో సబ్సిడీ అనేది కూడా కొంతమందికి వర్తిస్తుంది. ఎవరికంటే అది వితంతువులకి మరియు వికలాంగులకి 30% సబ్సిడీ అనేది లభిస్తుంది. అలాగే విడోకి వికలాంగులకి ఈ 30% సబ్సిడీ అనేది వర్తిస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీకి 50% సబ్సిడీ. అది ఎలాగంటే ఆదాయం 2 lakhs లోపు ఉన్నట్లయితే మీకు 50% వరకు సబ్సిడీ అనేది లభిస్తుంది. అలాగే ఫర్ సపోజ్ మీరు లోన్ అనేది 3 lakhs తీసుకున్నారనుకోండి, మీకు సబ్సిడీ 30% అనుకోండి. ఈ 3 lakhsకి 30% అంటే 90,000 వరకు ఉంటుంది. ఆ 90,000 మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అది గవర్నమెంట్ మాత్రమే పే చేస్తాయి. అలా అని మీకు ఆ అమౌంట్ మీకు ఇవ్వరు. సో మీరు మిగతా 2,10,000 కడితే మిగతా అమౌంట్ 90,000 అనేది గవర్నమెంట్ కడుతుంది కాబట్టి మీకు దాన్ని సబ్సిడీ ఇచ్చినట్టు. అలానే మీకు సబ్సిడీ మిగతాది కట్టమని అటువంటి ఏమి ఉండవు. అలాగే ఎటువంటి హామీ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు బ్యాంక్ వారు శాంక్షన్ చేసిన లోన్ని 6 సంవత్సరాల వరకు కట్టుకోవాలి. ఈ స్కీమ్ అప్లై చేసుకోవడం అనేది ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది మీరు చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ కంప్లీట్గా ఆఫ్లైన్లో చేసుకోవాలి. మీరు బ్యాంకుకి వెళ్ళి
ఈ స్కీమ్ గురించి చెప్పినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. అది ఫిల్ చేసి వాళ్ళకివ్వాలి. సో, ఆ ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ నాళ్ళు ప్రాసెసింగ్ చేస్తారు. అయితే ఈ ప్రాసెసింగ్ ఫీజ్ కూడా వాళ్ళనేది చార్జ్ చేస్తారు. ఎందుకంటే మీకు ఈ లోన్ అనేది ఇప్పిస్తున్నందుకు వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజ్ చార్జ్ చేస్తారు. అది రఫ్‌గా 5,000-6,000 దాకా ఉంటది. సో, ఈ లోన్ తీసుకునే మహిళలకు వయసు మాత్రం 25-55 సంవత్సరాల వరకు మధ్యలోనే ఉండాలి. సో, దీనికి సిబిల్ స్కోర్ కూడా మంచిగా ఉండాలి. ఏదైనా ప్రీవియస్ లోన్స్ మీరు తీసుకున్నట్లయితే అది కట్టని వారికి ఈ లోన్ అనేది అప్రూవ్ కాకపోవచ్చు. అలాగే ఒకవేళ మీరు పాత లోన్ కరెక్ట్‌గా టైంకి కట్టినట్లయితే ఇది మీకు ఈ స్కీమ్‌లో ఈ లోన్ అనేది త్వరగా అనేది ఈ లోన్ శాంక్షన్ అవుతది. అలాగే ఈ లోన్‌కి కంపల్సరీగా ఈడీపీ ట్రైనింగ్ అనేది ఒకటి ఉండాలి. అది 1 వీక్ లోపు అనేది ఈ ట్రైనింగ్ అనేది ఉంటది. ఈ ఈడీపీ ట్రైనింగ్ కంప్లీట్ అయితేనే మీకు ఈ లోన్ అనేది అప్రూవ్ చేయడానికి జరుగుతది. అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలనేది ఇప్పుడు మనం పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు 2 కావాలి. ఆధార్ కార్డ్ కావాలి. అలాగే రేషన్ కార్డ్ కావాలి. అలాగే మీకు ఇన్‌కమ్ ప్రూఫ్ అనేది కావాలి. అలాగే మీకు బ్యాంక్ పాస్‌బుక్ అనేది కావాలి. అయితే ఇంకోటేంటంటే కూడా మీకు అడిగితే ఈ కొటేషన్ ఆఫ్ మెషినరీ అంటే ఫర్ సపోజ్ మీరేదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే దానికి సంబంధించిన కొటేషన్ కూడా అడుగుతారు. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు తీసుకొని మీరు బ్యాంక్‌కెళ్ళినట్లయితే వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్నీ బేస్ చేసుకొని మీ లోన్ సిబిల్ స్కోరు మీ బిజినెస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా మీకు బ్యాంక్ వాళ్ళు లోన్ అనేది ఇష్యూ చేస్తారు. అలాగే ఈ ఈ లోన్ అనేది ఈ బిజినెస్ అనేది మొత్తం 88 టైప్స్ ఆఫ్ తీసుకోవచ్చు. అవేంటనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో దట్ మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ మహిళలు కంపల్సరీగా దీన్ని వ్యాపారం పెట్టి దీన్ని అభివృద్ధి చేసి మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. జై హింద్.